ఓట్లకు సంబంధించినటువంటిది తొలగింపు, ఓట్లకు సంబంధించిన వెరిఫికేషను, జాయినింగులు, డిలీషన్స్ ఇదొక నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తా అంతర్జాతీయ వ్యవస్థల కోసమో లేకపోతే తన మైలేజ్ కోసమో భారతదేశపు రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మాజీ ఎన్నికల కమిషనర్, భారతదేశ 15వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సీసీగా పనిచేసినటువంటి గోపాలస్వామి క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. 2007లో సెంట్రల్ ఎవరు అధికారంలోకి ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీ అధికారులు. ఆ టైంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మేము 52 లక్షల ఎంట్రీలు తొలగించాం. 52 లక్షల మంది. కర్ణాటకలో కూడా అదే జరిగింది. ఈ 2 చోట్ల కూడా మరి బీజేపీ రాలేదు అప్పుడు. అలాంటి దిద్దుబాట్లు చేయాల్సి వచ్చింది. 2007లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ బీజేపీ ఎప్పుడు తప్పుపట్టలేదు కదా, అబద్ధాలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించలేరు అంటూ చాలా ఘాటు అయినటువంటి ఆన్సర్ చెప్పుకొచ్చారు ఆయన.